ఫ్రెండ్స్, ఈ వంట మామూలు వంట కాదు, బెట్టింగ్ వంట ఇది. ఈపు మీద బస్తాలు వేసి బరువు ఎత్తే పందెం ఆడుతారు వీళ్ళు. ఎవరు వంటే బరువు ఎత్తితే వాళ్ళ వంటే గెలిచినట్టు అలా ఆడేది. దీనికి మేపడానికి బయటికి తీసుకెళ్లారు, ఈయన్నే పెట్టి మేపుతారు. ముక్కలు 3 బ్లూ కలర్లో ఉన్న డ్రమ్ములు కానీ వస్తున్నాయి కదా, దాంట్లో ఒక దాంట్లో ఒట్టి గడ్డి, ఒక దాంట్లో పచ్చి గడ్డి, ఒక దాంట్లో ఖర్జూర నీళ్ళు. ఈ పక్కన ఉన్న వంటలు మొత్తము ఆడై మొగై మొత్తం కలిసి ఉన్నాయి. ఇవి కూడా పెద్ద వంటలే, కానీ దీనంత భారీగా ఉండవు. భారీ అంటే దీనంత పెద్దగా ఉండే వంటలు. లావులో కానీ, శరీరం ఎత్తులో కానీ, పొడవులో కానీ, దాని ముఖం ఇది అంతా చూడొచ్చు, చాలా దృఢంగా ఉంది. ఇది సాయంత్రం అయింది. సాయంత్రం వరకు గేట్ తెడిచారు. లోపల ఖర్జూర నీళ్ళు అవి మొత్తం పెట్టారు. వాటి కోసం పరిగెత్తుతున్నాయి అన్నీ. దీన్ని ఇంత సపరేట్గా ఈడబెట్టి ఈడే మేపుతారు, వాటిలలో కలపరు. చూడొచ్చు అన్నీ ఎలా తిరుగుతున్నాయో. ఈ ప్రదేశానికి ఒంటెలు చూపించడానికి కపిల్ పిలుచుకొచ్చాడు. ఈ నుంచి తీసుకుపోయి ఆడ వదిలేశాడు. మళ్ళీ ఈ ఖర్జూర చెట్లు చూసారా, మొత్తం సగం సగం మొత్తం పండిపోయింది. ఇది కోసి పెడితే అన్ని పండిపోతాయంట, కోయకుండా వదిలేశారు. ఈ పూర్తి పండిపోయిన తర్వాత మొత్తం కోసి ఇందాక చూపించా కదా వంట, 1-2 చెట్లు అయ్యి పెద్ద వీళ్ళకి లెక్కలేదు ఫ్రెండ్స్. इतना खजूर है, मैं क्या करूँ, 4 खजूर तो लाता हूँ खाने के लिए. నేను తినడానికి ఉత్త 4 కోసుకున్నా. पर थोड़ा लाइट से धूल है, पोछ लेना है. अच्छा है, हमारे को बहुत महंगा पड़ता है. 4 కోసుకున్నా నేను. వేడి అంటాయి, బాగున్నాయి. పైన ఉట్ట బండ్లు పక్కన తిరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా మట్టి ఉంది, తుడుచుకున్నా. ఈ మొత్తం కోసి అన్ని వంటలు చేస్తారు, కానీ ప్రత్యేకంగా దాన్ని బాగా ఎక్కువ పెద్ద వంటని. ఎక్కువ కాదు, మొత్తం ఒక 4 చెట్లకేమో ఉన్నాయి కాయలు మొత్తం. ఇవి చాలా ఉన్నాయి చెట్లు. ఇదంతా ఖర్జూరకాయ చెట్లే అన్నీ. ఫ్రెండ్స్ చూడండి, ఈ గుర్త మొత్తం పండిపోయినాయి. కొన్ని లైట్గా పిట్టలు కూడా తినిపోయినాయి. ఇలాంటి 1-2 చెట్ల వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు మొత్తం కోత అయిపోయింది. 1-2 చెట్లకు మాత్రమే ఉన్నాయి కాయలు. ఇటు సీజన్ అయిపోయింది అనుకుంటా నేనైతే. మొత్తం ఈ చెట్టు మొత్తం పండిపోయినాయి కాయలు మొత్తం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది నేను పని చేయడానికి వచ్చిన కపిల్ పొలం అంతా. దీన్ని మజరా అని కూడా అంటారు. ఇటుపక్క ఖర్జూర చెట్లు ఉన్నాయి, అటుపక్క ఖర్జూర చెట్లు ఉన్నాయి, ఆ పక్క నిమ్మకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఆ లాస్ట్లో ఈ రూమ్లు యువతలు ఉన్నాయి, ఇంకా రూమ్లు అవతల పక్క ఖర్జూర చెట్లు కూడా ఉన్నాయి. ఇదంతా కపిల్ది పొలం. ఇది బండ్లు కూడా వచ్చి శుక్రవారం ఒక్కరోజు మాత్రమే రెస్ట్. ఇక్కడ అంతా పాతోళ్ళే, నేను ఒక్కనే కొత్త. ఇంకా నాది లైసెన్స్ అయితే ఇంకా తయారు కాలేదు. ప్రజెంట్ హకామా రెడీ అయింది. నేను నా బండి కొడతా. అందరి కొత్త బండ్లు, నాదొక్కటి పాత బండు. పాత బండి అంటే మరీ అంత పాతదేమో కాదు. బండి ఆదో తెలుసా, వాల్వో బండి. పదండి చూపిస్తా బండిని. నాకైతే బండి బాగా నచ్చింది. మనం స్టార్టింగ్ కాబట్టి రూల్స్ అది బండి ఏమన్నా తేడా ఉంటుందని చెప్పి పాత బండి ఇచ్చారు నాకు. అది కూడా ఇంకా తయారవుతుంది, తయారు కాలే, పూర్తిగా తయారు చేస్తుండ్రు.
రెడీ అవుతుంది మొత్తం. ఈడొచ్చి రెగ్గాయల కోసం ఏడాడ పోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ రెగ్గాయల చెట్లు. ఇవి చూడండి, ఇవన్నీ కిందంతా రాలిపోయి పూత మీద ఉంది కాయ. చూడండి ఎంతంతలా ఉందో రెగ్గ. మొత్తం రాలిపోయి అంత రెగ్గాయ చెట్లు. ఈ లైన్ మొత్తం రెగ్గాయ చెట్లు. ఈ పొలంలో ఈ వరుస మొత్తం అంతా కింద రాలిపోయి. మొత్తం పూత మీద ఉంది చెట్టు మొత్తం. ఈ కాయ బండిన తర్వాత కూడా వీడియో చేసి చూపిస్తాను మీకు నేను. ఓ శబ్దం వస్తుంది కదా, అది నాకు కేటాయించిన బండి శబ్దమే. బండి సిద్ధం అవుతుంది, ఇంకా నా లైసెన్స్ సిద్ధం కాలేదు. బండి అయితే రెడీ చేస్తున్నారు. ఈ లొకేషన్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు దాకా నేను తెలుగు వీడియో చేయలేదు, ఇదే మొదటి వీడియో. మామూలుగా ఫిషింగ్ ఛానల్ ఇంకా లేదు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఏమన్నా చేపలు పట్టే వీడియోస్ ఏమన్నా ఉంటే ఇంకా మనం ఈ నుంచి పోవాలి కదా అండ చేపలు పట్టాలంటే. దొండి బండి ఆడనది ట్రాలీ విడదీసి నీడలో పెట్టారు కొద్ది బండిని. ఈడ ఎలా అంటే ఫ్రెండ్స్, ఈడ ఇంజిన్ ఆయిల్ వచ్చి మేమే మార్చుకోవాలి, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మేమే మార్చుకోవాలి. ఇంజిన్ ఆయిల్ డైరెక్ట్ తెచ్చిస్తాడు ఓనరు. ఆని కొనుక్కొని వచ్చేది కాదు, ఈడ ఒకేసారి డ్రమ్ములు వచ్చేస్తుంది. దగ్గర పోతే బండి శబ్దానికి వాయిస్ సరిగ్గా వినపడదు. అందుకోసం ఈడ నుండే మాట్లాడుతున్నా. ఆడ వంటలు ఉన్నాయి. పంచర్ సిస్టమ్ మొత్తము బండికి ఈడే నిలబెట్టి రిపేర్ చేస్తారు. మా కపిల్ దగ్గర మెకానిక్లు కూడా ఉన్నారు ఆల్రెడీ. టైర్లు కూడా ఈడే ఉడదీసి, ఒక టైర్ ఆల్రెడీ బ్లాస్ట్ అయిపోయింది ఒక బండిది. ఇంకా నాకే క్లారిటీ లేదు కపిల్ కాడ ఎన్ని బండ్లు ఉన్నాయనేది. ఒకటి చెప్తున్నారు 10 బండ్లు ఉన్నాయి, ఇంకొకటి చెప్తున్నారు 10-12 బండ్లు ఉన్నాయని. నాకే క్లారిటీ లేదు ఎన్ని బండ్లు ఉన్నాయనేది. ఒక ఆదివారం వచ్చి సగం బండ్లు వస్తాయంట ఇటు, సగం బండ్లు రావు ఇటు. చూడాలి. చూస్తారా నాకు ఇచ్చే బండి. ఫ్రెండ్స్, ఇదే బండి నా కోసం తయారు చేస్తుంది. ఇంకా పూర్తిగా రెడీ కాలేదు, అంతా చెకింగ్ అవుతుంది. నాది ఇంకా లైసెన్స్ రెడీ కాలేదు కదా. ఆ లైసెన్స్ రెడీ అయ్యే లోపల ఇది కూడా రెడీ అయిపోద్ది పూర్తిగా. బండి సైడ్ నుంచి చూపిస్తాను మీకు. ట్రాలీ ఆడ వదిలే, గల్లా అంటారు దీన్ని. బ్యాక్ నుంచి బండి. దీనికి ఆయిల్ డ్రమ్ములు 10 లీటర్లు 20 లీటర్లు దారు. ఇక్కడ డ్రమ్ములు తెస్తారు మాకి. ఏదో చూడొచ్చు, ఇవన్నీ ఆయిల్ డ్రమ్ములు. సైడ్ నుంచి అదో స్టీల్ ఆయిల్ డ్రమ్ములు. పంపు మన ఆయిల్ తీసుకోవడానికి, తెలుసు కదా పంప్. వాల్వో బండి నాకు ఇచ్చిన బండి వచ్చి ఆటో గేర్ బండి. అది మజరా అని కూడా చెప్తారు దీనికి. మజరా
మన వాళ్ళు ఈ నుంచి ఒక బండి తీసుకుని ఆడికి పోయినరే. ఈ బండ్లు మాకు ఇక్కడ తిరగడానికి కోసం ఇచ్చినారు, ఎమర్జెన్సీ కోసము, బయటకు పోవడానికి, మార్కెట్ తిరగడానికి, వీటి కోసము. ఇది ఒక బండి ఉంది, ఇంకో బండి ఇచ్చారు. చూడ్డానికి అలా ఉంది కానీ ఫ్రెండ్స్ మామూలుగా లేదు. దీని ఎవరు 4x4 బండి ఇది. స్టార్టింగ్ వచ్చా నేను సౌదీ అరేబియా. నేను వచ్చి ఒక 12 రోజులైంది. హకామా అయితే రెడీ అయింది, ఇంకా లైసెన్స్ రెడీ కాలేదు. లైసెన్స్ కోసం వెయిటింగు, ఇంకా అపాయింట్మెంట్ దొరకలేదు నాకు. ఫ్రెండ్స్ వీడికి వచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది ఏంది అనేది మొత్తం మీకు వివరిస్తాను నేను. అంటే నేను కొత్త కాబట్టి నేను ఏమేమో ఫేస్ చేయాల్సి వస్తుంది మొత్తం అనేది తెలియదు కదా నాకు. మొత్తం ఏమేమి ఫేస్ చేస్తానో మొత్తం మీకు చెప్తాను నేను. ఈడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ టఫ్. మనం ఒక లెఫ్ట్ సైడ్లో పూర్తి వీడియో చేసుకుంటూ పోతే పొడుగు అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇంకా చేపల వీడియోస్ అయితే ఇంకా రావు ఫ్రెండ్స్ 2 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు దాకా అయితే తెలుగు వీడియో ఒకటి కూడా చేయలేదు నేను. ఇది నాకు తెలిసి మొట్టమొదటి వీడియో. తెలుగు కొద్దిగా అటు ఇటుగా మాట్లాడి ఉంటే అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా. అంటే అంత పక్కాగా తెలుగు మాట్లాడడానికి రాదు నాకు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఈడే మొత్తం బండ్లు మొత్తం నిలబెట్టి రిపేర్ చేసుకునేది మేము. అంత సామాన్లు గిమాన్లు మొత్తం పక్కన పడేసిన లారీలు మొత్తము. ఇంకా వీడియోస్ ఇంకా నేను మీకు వివరిస్తా. సౌదీ అరేబియా వచ్చినమ్మటే ఏం జరిగిద్ది, వచ్చినమ్మటే హకామా ఎలా తయారైద్ది. హకామా అంటే మనకు ఆధార్ కార్డు ఎలాగో అలా, వచ్చినమ్మటే ఎలా అలా ఏంది అనేది మొత్తం క్లియర్గా వివరిస్తా మీకు. ప్రజెంటు ఈ నుంచి మరి ఇది చేస్తే వీడియో పెద్దగా అయిపోద్ది అని చెప్పి షార్ట్ చేస్తున్నా. నేను కూడా కొత్త అయితే ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో చేసేటప్పుడు నేను ఒకటి తెలుసుకున్నా, కొద్దిగా ఇటు అటుగా మాట్లాడకూడదు, కొద్దిగా వీడియోస్ కూడా తేడాగా చేయకూడదు. తోటలు ఆ పక్క చూపించా కదా, ఆ పక్క 2 చెట్ల కాయలు ఉన్నాయి. ఈడ ఒక 2 చెట్లకు ఉన్నాయి కాయలు. ఈడ ఇద్దరు పనిచేసి దాడున్నారు కదా, పనిచేసేట వాళ్ళకి మాట్లాడినా నేను. ఏంది ఆ పక్క పండిపోయినాయి కాయలు అని చెప్పి అడిగినా నేను. ఆ పక్క మొత్తం పండిపోయినాయి, అవి తినేయి కాదు వదిలేసేయి, తినేయి అని చెప్పిండు. నేను అడిగిన ఏంది కోసి ఏమన్నా పండ పెడతారా లేకపోతే చెట్టు మీదే పండుతాయా అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే అటుపక్క తినేవి కాదు, ఇది కొద్దిగా ఎరుపు తిరిగినమ్మటే కోసి పెట్టేస్తే పండుతాయి కాయలు అని చెప్పారు. లేకపోతే పిట్టలు అవి మొత్తం తినేస్తాయంట. ఆ పక్క ఒక చిన్న చెట్టుకు చూపించా కదా, ఆ చిన్న చెట్టుకు మొత్తం పిట్టలు తిని ఉన్నాయి, గమనించవచ్చు మీరు. కాయలు నేను ఆడ కోసిన, చూడండి ఎంత బాగున్నాయో. అంటే ఇక్కడ ఇంతే ఫ్రెండ్స్. ఈ తోటలకి పెద్ద లెక్క ఏం కాదు, మన సైడ్ పండగ కాబట్టి మనకు ఎంతో వాల్యుబుల్గా కానొస్తాయి. వీళ్ళకి పెద్ద వాల్యూ ఏం లేదు. ఈ మొత్తం ఆ పక్క చూపించా కదా, ఎంత కోసి వంటలకి వేసేస్తారంట. అంటే ఈడ అమ్ముడు బాగుంటాయి, కోసేసి మొత్తం వంటలకి వేసేస్తారంట. ఈడ వంటలు కూడా ఉన్నాయి, వంటలు చూపించలేదు కదా మీకు నేను, వంటలు కూడా చూపిస్తాను. చూడండి ఇంత బాగున్నాయి. ఇప్పుడు సుమారుగా తిన్నా, ఎక్కువ తినగాకు వేడి చేస్తుందని చెప్పాడు. వేడి అంట ఈ ఖర్జూర, ఎక్కువ తినగాకని చెప్పాడు. ఈ ఆల్రెడీ ఫస్టే వేడి. ఇప్పుడు టైము ఎంత 10 అవుతుంది, ఇప్పుడే ఎంత వేడిగా ఉంది తెలుసా. ఇంకొక గంట పోతే బయట తిరగలేమంట. ఈడ ఎత్తుండ్రు ఎండల కాలం వచ్చి 56, 55, 56 డిగ్రీ వెళ్తుందంట ఎండ. రూమ్మేట్ చెప్పిండు
అతను ఇక్కడ 9 సంవత్సరాల నుంచి ఉంటుండంట. మీకు ఈ స్టార్టింగ్లో వంటలు చూపించా కదా, వాటి పిల్లలు ఈ మొత్తం పెద్దవి మొత్తం ఆడున్నాయి. పిల్లలు మొత్తము ఈడబెట్టి సాకుతుండ్రు మజరాలో. ఆడ ఒక మనిషి సపరేట్గా ఉండి ఆడ ఉన్న వంటల్ని చూసుకుంటాడు, పాలు తీసుకుంటా వాటి మేపుకుంటా ఒక మనిషి ఆడ ఉంటాడు. ఈ వాటి పిల్లలు ఆడున్నాయి కదా పెద్ద వంటలు, వాటి పిల్లలు ఈ మొత్తం. దీంట్లో మంచి బ్రీడ్ ఉన్నది. ఒకటి చిన్న వీడియో వదిలే కదా, షార్ట్ వీడియో. దీంట్లో నుంచి ఒక పిల్ల అమ్మేశారు. అది రేసర్ అంట, రేస్ చేసే పిల్ల అది. దాన్ని అమ్మేశారు. ఈ మామూలు వంటల పిల్లలు ఈ మొత్తము. మనకైతే తెలియదు, దీన్ని ఎలుగుదలని బట్టి దాన్ని బట్టి వీళ్ళు ఏది ఎలా అని చెప్పగలరు. మనకైతే తెలియదు కదా ఇది. ఈ లాస్ట్లో ఉంది చూసారా, చిన్నపిల్ల ఇది. అన్నిట్లో చిన్నది ఇది. దగ్గరికి వెళ్తా చూడండి. అది చూసి భయపడిపోయినట్టుంది, అది లేచిపోయింది. అన్నిట్లో చిన్న పిల్ల ఇదే ఫ్రెండ్స్. ఇంకా ఈ నుంచి నేను లేట్ అయిపోతుంది బాగా. ఎండ 10 అవుతుంది కదా, ఎండ చాలా ఎక్కువ ఉంది. రూమ్కి ఈ నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళాలి. మా ఓనర్ నాకు పిలుచుకుపోతాడంటే నేనే నడుచుకుంటూ పోతారా అని చెప్పా. ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి, 2 కిలోమీటర్లు పోవాలి. ఈ నుంచి ఓపెన్ అంతా ఇంకా ఈ మధ్య ఈ పొలం దాడితే పొలం గట్టేది, ఈ నుంచి దాడితే మొత్తం ఓపెను. ఖచ్చితంగా 2 కిలోమీటర్లు ఉంది. ఒక అరగంట బట్టి దీన్ని నాన్ స్టాప్గా నేను నడుస్తే. ఈడ మన లెక్క కాదు ఫ్రెండ్స్. మనం ఒక నెలకి 350 రూపాయలు వేసేస్తే డైలీ 2 GB డేటా వస్తుంది, వీడియో అప్లోడ్ చేయొచ్చు అని అనుకోవచ్చు. ఈడ అలా కాదు. నేను ప్రజెంట్ వచ్చి ఈడ డబ్బులు 115 రూపాయలు, 115 రియాలు వేయించిన. జిఎస్టీ కూడా, జిఎస్టీ ఇది మొత్తం కలిపి 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని 135 రూపాయలు పడ్డది. నాకు వచ్చింది ఎంత తెలుసా, 50 GB వచ్చింది అంతే. ఓన్లీ 50 GB, 28 రోజులు. లోకల్ కాల్స్ వచ్చి 200 నిమిషాలు ఇచ్చిండు. లోకల్స్ మనం ఎవరితో మాట్లాడతాం, మనం కొత్త. 200 వచ్చి లోకల్ కాల్స్ ఇచ్చారు. 200 లోకల్ కాల్ ఇచ్చాడు. 50 GB వచ్చి 50 GB వచ్చి ఇంటర్నెట్ ఇచ్చారు. ఏది ఒక వీడియో అప్లోడ్ చేసినా కానీ 5 GB 6 GB ఎగిరిపోద్ది. ఇంటి వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ నెట్టే యూజ్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇంకా ఈ నుంచి మొత్తం ఇంకా ఎడారి లెక్క ఉంది. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు చిన్నగా కానొస్తున్నాయి. ఈ నుంచి ఖచ్చితంగా 2 కిలోమీటర్లు ఉంది. ఈ నుంచి కొద్దిగా ఇటు అటు. ఎండ బాగుంది కదా, ఈ నుంచి ఇంకా నేను నడుచుకుంటూ వెళ్ళాలి. నేను బండి రెడీ చేస్తున్నా అంటే చూసిపోవడానికి వచ్చిన. హలో ఫ్రెండ్స్, సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.